పూజ సమయంలో కన్నీళ్లను ఒక లోతైన మరియు ఆధ్యాత్మిక అనుభవంగా పరిగణిస్తారు. అవి కేవలం భావోద్వేగాల ఉప్పొంగడం కాదు, ఆత్మకు మరియు దేవునికి మధ్య ప్రత్యక్ష సంబంధం. ఒక వ్యక్తి భక్తి, ప్రేమ లేదా కృతజ్ఞతతో నిండినప్పుడు, వారి హృదయం దైవిక శక్తిని గ్రహిస్తుంది మరియు వారి కళ్ల నుండి కన్నీళ్లు ఆకస్మికంగా ప్రవహిస్తాయి. ఇది వారిలో ఉన్న ప్రతికూల శక్తి మరియు దుఃఖం భావోద్వేగాల రూపంలో విడుదలై ఆత్మను శుద్ధి చేస్తుందని సూచిస్తుంది. మతపరమైన దృక్కోణం నుండి, ఇది భక్తి యొక్క లోతు మరియు నిజమైన లొంగిపోవడాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దేవత యొక్క దయ భక్తుడిపై కురిసినప్పుడు, వారి శరీరం మరియు మనస్సు ఆ శక్తిని భరించలేవు మరియు వారి కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహిస్తాయి. ఇది దేవుని ఉనికికి సంకేతం. అయితే, కన్నీళ్లు మానసిక ఒత్తిడి లేదా శారీరక అసౌకర్యం వల్ల సంభవిస్తే, వాటి అర్థం భిన్నంగా ఉంటుంది. అయితే, నిజమైన ఆరాధన సమయంలో కన్నీళ్లు ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడతాయి, ఎందుకంటే అవి దేవుడు మీ ప్రార్థనలను అంగీకరించాడని మరియు మీ ఆత్మ దైవిక ప్రేమతో కలిసిపోతోందని సూచిస్తాయి.